అయినా కీర్తి హ్యాపీనెస్ కోసం మనకి నచ్చినవి కుదిరినవన్నీ చేసి తనకిష్టమైనవి దూరంగా ఉంచడం ఎంతవరకు కరెక్ట్ వదినా? రేపు కీర్తి చుట్టూ ఎంతమందున్నా, మనం ఎంత పెద్ద పార్టీ చేసినా పక్కన బావలేరనే వెలితిని ఎవరూ తీర్చలేరక్క. చిన్నపిల్ల జరిగింది అర్థం కాదు కాబట్టి అన్నయ్య కావాలని అడుగుతోంది. అన్నీ తెలిసి మీరు కూడా కీర్తిని సమర్థిస్తారేంటి? అయినా మనమేమైనా ఆ అబ్బిని ఇంట్లోంచి ఎళ్ళగొట్టుండామా? ఆ పిల్లోడే అమ్మిని నోటికొచ్చినని మాటలు మాట్లాడి బయటికి పో అనేలా చేసుకుంటాడు. అన్ని మాటలన్నాక కూడా వదిన ఫోన్ చేసి పార్టీకి ఎలా పిలుస్తారు? మీకు అర్థమైండదో లేదో, ఈ తూరి అమ్మి ఆ సురేష్ మొహం కూడా చూడదు. నోర్మై నోర్మై నోర్మై. సందు దొరికితే చాలు కౌశికి మనసులో సురేష్ మీద విషయాన్ని నింపడానికి బయలుదేరిపోతావు. అమ్మ కౌశికి, జగదాత్రి వాళ్ళు చెప్పిందే నిజం. కీర్తి కోసమైనా సురేష్ని రేపు పార్టీకి రమ్మని ఫోన్ చేయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. కానీ మీకు అన్నయ్యకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలు తప్పెక్కడ జరుగుతుందో తెలీదు, కానీ శిక్ష మాత్రం పాపం కీర్తికి పడుతుంది వదినా. వదినా, అన్నయ్యకి ఫోన్ చేసి జస్ట్ పార్టీకి పిలవండి ప్లీజ్. సరే పదండి, ఫోన్ చేద్దాం. రండి. డన్. హ్యాపీ? ఏందమ్మీది? ఆ అబ్బి ఇంట్లో నుంచి పోయిండాడు, దరిద్రం పోయిండాది అనుకుంటే ఈ జగదాత్రి మళ్ళీ ఆ సురేష్ని తెచ్చి మన నెత్తిన పెట్టేలాగుండాది. వదిన ఫోన్ చేస్తుంది కానీ అన్నయ్య రావాలి కదత్తయ్య. అక్క ఫోన్ చేయాలే కానీ బావ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మధ్యలో మనం స్పీడ్ బ్రేకర్ వేద్దాం. స్పీడ్ బ్రేకరా అంటే ఏం చేయబోతున్నావు అమ్మి? చూడండి అత్తయ్య, మీకే అర్థమవుతుంది. హాయ్ నిషి. హాయ్ దివ్యాంక. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు నిషి. రేపు కీర్తి బర్త్డే పార్టీకి సురేష్ అన్నయ్యని పిలవమని ఆ జగదాత్రి వాళ్ళు వదినని కన్విన్స్ చేశారు. ఇప్పుడు వదిన అన్నయ్యకి కాల్ చేస్తుంది. నువ్వు ఎలా అయినా అన్నయ్యని పార్టీకి రాకుండా ఆపాలి. ఆపగలవా? జస్ట్ పార్టీకి రాకుండా మాత్రమే కాదు, కౌశికి సురేష్కి ఇంకెప్పటికీ ఫోన్ చేయకుండా చేయగలను. ఎట్టా అమ్మి, ఏం చేయబోతున్నావు? నువ్వు సూపర్ దివ్యాంక. సరే, నువ్వు లోపలికి వెళ్ళు, మేము వెళ్తాం. సరే నిషి. కౌశికి, ఎన్నాళ్లకి నీ మనసు విరిచేసే ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ ని అస్సలు వదులుకోను. అప్పుడే కాల్ చేసావా కౌశికి? చెప్తా. ఏమైంది వదినా? సురేష్ ఫోన్ కట్ చేశాడు జగదాత్రి. కాల్ కట్టే ఉంటుంది వదినా. అన్నయ్య మీ మీద ఎంత కోపంగా ఉన్నా మీ కాల్ అయితే కట్ చేయరు. మళ్ళీ ఒకసారి ట్రై చేయక. దివ్యాంక, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి సురేష్, ఏదో పరాయి వాళ్ళని పడని వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నావు? అంటే ఈ టైంలో ఫోన్ కూడా చేయకుండా వచ్చావు కదా, పని ఏమైనా ఉందేమో అని అడిగా. పనుండి రాలేదు సురేష్, జరిగింది తెలుసుకొని పలకరించడానికి వచ్చాను.
కౌశికి మీద నా కోపాన్ని పెంచడానికి వచ్చుంటే వెళ్ళిపోవచ్చు దివ్యాంక. చచ్చా, దానికోసం రాలేదు సురేష్. నిజంగా నేను పలకరించడానికే వచ్చాను. నువ్వేమో కనీసం కూర్చోమని కూడా చెప్పట్లేదు. కూర్చో. నాకు కొంచెం వాటర్ ఇస్తావా? జస్ట్ ఎ మినిట్. ఏమైంది వదినా? సురేష్ అనే కాల్ లిఫ్ట్ చేయడం లేదా? లేదు. అన్నయ్య కాల్ బ్యాక్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయండి. అమ్మి, స్పీకర్లో పెట్టు. ఏం మాట్లాడతారో మేం కూడా వింటాము. హలో హలో, ఎవరు? హలో, ఎవరు? హలో, ఎవరు? దివ్యాంక, అవును, మీరెవరు? సురేష్ అనే ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఓ కౌశికి, ఇందాక మాట్లాడింది నువ్వా? సారీ, నంబర్ సేవ్ అయ్యలేకపోతే గుర్తుపట్టలేదు. మా బావ ఎక్కడున్నారు? ఇప్పుడే నా కోసం కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళాడు. నువ్వన్నే ఇంట్లో ఉన్నావా? అవును, ఫోన్ సురేష్ అన్నయ్యకివ్వు. చెప్పాను కదా, సురేష్ నా కోసం కాఫీ చేయడానికి వెళ్ళాడని. చెప్పాల్సిందేమైనా ఉంటే నాకు చెప్పండి, నేను సురేష్కి చెప్తాను. ఏం లేదు. ఏమైంది వదినా? అన్నయ్యతో మాట్లాడేవాళ్ళం కదా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వదినతో గొడవ పడి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే దివ్యాంకని ఇంటికి పిలిపించుకున్నారు. అట్లాంటి మనిషిని కౌశికి ఏ మొహం పెట్టుకుని ఇంటికి పిలుస్తుంది? బావ పిలిచారో దివ్యాంకనే వెళ్ళిందో మనకు తెలియదు కదా పిన్ని. ఎందుకు తెలీదు? అన్నయ్య గురించి మనందరికంటే వదినకే బాగా తెలుసు కదా. వదినతో గొడవ పడిన ప్రతిసారి వదిన మీద గెలవటానికి దివ్యాంకకి దగ్గరవుతాడు. అక్కని మళ్ళీ మాయ చేసి దగ్గరయ్యి దివ్యాంక గురించి చెడుగా మాట్లాడతాడు. ఇలాంటివన్నీ చూడలేదు. వదినా, మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. మళ్ళీ ఒకసారి అన్నయ్యకి కాల్ చేద్దాం. ఇదంతా ఆ దివ్యాంక కావాలని చెప్తుందనిపిస్తుంది. తీసుకో. థ్యాంక్ యూ సురేష్. ఇప్పుడు నేను చెయ్యబోయే పనితో కౌశికి దిమ్మ తిరుగుతుంది.